హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన రైలు, ప్రయాణికుల ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన అయితే తమిళనాడు రాష్ట్రంలోని నిన్న తెల్లవారుజామున చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే రాణిపేట్ జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్లోని అరకోణం టు కట్పాడి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. చిత్తేరి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను అయితే అప్లై చేసి ట్రైన్ అయితే నిలిపివేశాడు. కిందకు దిగి చూడగా ట్రైన్ అయితే పట్టాలు తప్పినట్లుగా గుర్తించాడు. ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోయినా ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పారు. అయితే రైల్వే ఉన్నతాధికారులు దీన్ని అయితే ధృవీకరించారు. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత నమోదవడంతో రైలు పట్టాలు విరిగిపోయి ఉంటాయని అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలోని ట్రైన్లోని 3-9 బోగీలు ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయాయి. దీంతో పలు రైళ్లు రాకపోకలైతే తీవ్ర ఆటంకం అంతరాయాలు అయితే ఏర్పడ్డాయి. ప్రస్తుతం రైల్వే సిబ్బంది స్పాట్ కు చేరుకొని ట్రాక్ పునరావృతం చేయడానికి పనుల్లో అయితే ముమ్మరమై ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ రైలు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైనట్లు తెలుస్తుంది. ఆ సమయంలోని తీవ్ర ఆత్రాదాలతోని అందరూ కూడాను బెదిరిపోయినట్లుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.